రిప్రజెంటేషన్ చూద్దాం. అంటే రిజిస్టర్ లోపల డేటా ఉంటుంది, కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటే బిట్, ఆ గ్రూప్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఎందుకు? ఒక సీక్వెన్స్ ఆఫ్ కమాండ్ సిగ్నల్స్ని స్పెసిఫై చేయడానికి బిట్స్, గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఇవి దేని పనికొస్తాయి? డేటా మ్యానిపులేషన్ పనికొస్తాయి, కంట్రోల్ ఇన్ఫర్మేషన్. వేరాస్ ఈ డేటా గురించి మాట్లాడుకుంటే డేటా అనేది ఏంటిది? ఒక బైనరీ కోడెడ్ బైనరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది డేటా అనేది. ఎందుకంటే కంప్యూటర్ బైనరీ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి. సో అదే ఆపరేట్ అవుతుంది. పాసిబుల్ టైప్ డేటా ఉంటుంది రిజిస్టర్స్ లోపల. అట్లా టైప్స్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ చూద్దాం. 4 టైప్స్ ఉంటాయి. నంబర్ ఒకటి డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్. డెసిమల్ అంటే మీరు తెలుసు, దీని బేస్ 10 ఉంటుంది. బైనరీ అంటే బేస్ 2, ఆక్టల్ అంటే పేర్లో ఉంది బేస్ 8, హెక్సాడెసిమల్ బేస్ 16. సో దీని బేస్ 16. ఇది మనం రెగ్యులర్గా 1 to 3 మాట్లాడుకుంటాం కదా, అది మనం రెగ్యులర్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. అది 2025 రాస్తాం, 2025 ఇది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. వేరే బైనరీ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకున్నాం. అంటే చదువుకుంటే 0010 అంటే 2 అని మనం ఇట్లా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి గుర్తుంది. కానీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. 0s and 1s అర్థం చేసుకుంటుంది. బైనరీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇంటెలిజెంట్గా కంప్యూటర్ యూజ్ చేసేది ఆక్టల్. ఈ హెక్సాడెసిమల్ అనేది ఇప్పుడు చూడు 9 వరకు డెసిమల్. తర్వాత దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ABCDEF ఇవన్నీ హెక్సాడెసిమల్ అనమాట. ఇవన్నీ హెక్సాడెసిమల్. లైక్ ఎట్లుంటుంది అంటే 25 A అని ఉన్నాం అనుకో, 2 అంటే ఏంటిది? 0010. 5 అంటే ఏంటిది? 0101. A అంటే ఏంటిది? ఇప్పుడు ఇక్కడ 9 తర్వాత మళ్ళీ బైనరీ ఇట్లా రాస్తారు, అంటే 1101. A అంటే 10 అన్న అట్లా. సో హెక్సాడెసిమల్ నెంబర్స్ ఇవి. హెక్సాడెసిమల్ అంటే దీని బేస్ 16 ఉంటుంది. ఓకేనా? ఇది డేటా రిప్రజెంటేషన్.